కొల్లూరు గ్రామానికి చెందిన సోమయ్యకు అరుదైన డాక్టరేట్ పురస్కారం తమిళనాడుకు చెందిన ఆసిన్ యూనివర్సిటీ గుర్తించి డాక్టరేట్ పురస్కారం అందించారు. 8,000 మందికి ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి బేసిక్ అందించడం ద్వారా తదుపరి నాలెడ్జ్ ఎంతో అవసరమని, తద్వారా కాలేజీల్లో కోర్సులు నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని నిర్వాహకుడు సోమయ్య తెలిపారు. బేసిక్స్ నేర్చుకుని ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరి ప్రైవేట్ అండ్ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. డాక్టరేట్ రావటం వల్ల ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకో ఎంతో మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని సోమయ్య తెలిపారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామ వాస్తవుడైన పులివర్తి సోమయ్య అని నేను బట్టిప్రోలు కాలేజీ BSc MPC చదివాను. అనంతరం కంప్యూటర్ రంగంలో PGDC కోర్స్ చేసి 1 year డిప్లొమా చేసి అనంతరం మాస్టర్ డిప్లొమా కోసం MDCM మాస్టర్ డిప్లొమా కంప్యూటర్ మేనేజ్మెంట్ కోర్సు చదివిన అనంతరం కొల్లూరులో 2000 సంవత్సరంలో ఎస్ఇన్ఫో కంప్యూటర్ విద్యా సంస్థను స్థాపించి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో, పేదవాళ్ళకి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో మేము ఆనాడు NTR టెస్ట్లోకి వెళ్తే వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద కొల్లూరు కంప్యూటర్ ఫ్రీ ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వమని అడగగా మేము 2000 సంవత్సరంలో ఎస్ఇన్ఫో కంప్యూటర్ విద్యా సంస్థ ద్వారా NTR సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సుమారు 15,000 మంది విద్యార్థులకు కంప్యూటర్ రంగంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా 8,500 మంది విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చాం. మా విద్యార్థులు ఇప్పటి వరకు USAలో కానీ AP తెలంగాణ కానీ అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు కంప్యూటర్ ప్రోగ్రామర్ గాను, డేటా ఎంట్రీ ఆపరేటర్గా కానీ ఇంకా అదర్ ఆప్షన్లో కూడా మంచిగా గవర్నమెంట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో సెటిల్ అయ్యి ఉన్నారు. మేము ఈ గ్రామీణ ప్రాంతంలోని కొల్లూరులోనే ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించాము. అయితే NTR టెస్ట్ 7 years చేసాము. ఆనాడు సర్టిఫికేట్స్ ఇంకా బస్ ఫెసిలిటీ కార్డు ఉంది. ఆ రోజుల్లో బస్ ఫెసిలిటీ కార్డు విద్యార్థులకి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ లంకగ్రామంలో ఉన్న విద్యార్థులకి కొల్లూరు రావాలంటే బస్ ఫెసిలిటీ కూడా NTR టెస్ట్ సహకరించింది. కోచింగ్ అనంతరము డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా NTR టెస్ట్ ప్రొవైడ్ చేశారు. అనంతరము అందరితో ఆగకుండా తదుపరి మేము వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నేటి వరకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా టెక్నికల్ రంగంలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇటీవల కాలంలోనే కొల్లూరు గ్రామానికి చెందిన ఒక మహిళ Group 2 కూడా కొట్టడం జరిగింది. బేసిక్లో మా విద్యార్థులు విజ్ఞాన కాలేజీ కానీ, KL యూనివర్సిటీ కానీ ఇంకా అనేక ప్రైవేట్ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో బీటెక్ ఫస్ట్ జాయిన్ అయితే ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్లో కంప్యూటర్ విద్య అనేది అవసరం. దాని బేసిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అవసరం. అందువల్ల ఆ బీటెక్ స్టూడెంట్స్ ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ బేసిక్ కావాలంటే తప్పనిసరిగా బేసిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అవసరం. అందువల్ల తప్పనిసరిగా మా దగ్గర ప్రతి సంవత్సరం సమ్మర్ 4 months కోచింగ్ అయితేనేమి పాటు మా దగ్గర జాయిన్ అయ్యి ఇక్కడ మా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఈజీ అక్కడ బీటెక్లో ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ ఇక ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశం మీద మేము ఈ ప్రాంతంలోనే ఎస్ఇన్ఫో కంప్యూటర్ విద్యా సంస్థ స్థాపించడం జరిగింది. ఈ విద్యా సంస్థ ద్వారా చాలా మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము ఎవరికైనా సరే పేదవాడు అనుకున్న ప్రతి విద్యార్థికి మేము ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చాము. ఈ సహకరించిన మా NTR టెస్ట్ కానీ అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది గుర్తించి తమిళనాడులోని ఓసర్ ఆసియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఆసియన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాడు గుర్తించి నాకు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఇప్పుడు నాకు బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాను. ఇక ముందు కూడా వివిధ సంస్థల సహకారంతో ఇంకా ముందుకు పోతానని ఆశిస్తూ